మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అని అందరూ కోరుకుంటామండి. మరి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి, స్థిరంగా ఉండాలి, మనకు డబ్బులు ఖర్చు కాకూడదు, డబ్బులు బాగా సేవ్ కావాలి, బాగా బంగారం కొనుక్కోవాలి, వస్తువులు కొనుక్కోవాలి, వాటన్నిటికీ ఏ రకంగా డబ్బు లోటు అనేది ఉండకుండా ఎప్పుడూ అమ్మ స్థిరంగా మన ఇంట్లో ఉండాలి. మరి లక్ష్మీ కటాక్షం కావాలి మనకు. ఇవన్నీ కావాలంటే లక్ష్మీ కటాక్షం కావాలి. మరి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అని కోరుకుంటాం. అప్పుడు మరి ఏం చేస్తే మన ఇంటికి అమ్మ వచ్చి స్థిరంగా ఉంటుంది అనేదానికి సంబంధించి ఒక కథ ద్వారా తెలుసుకుందాం మనం. అయితే లక్ష్మి స్థిరంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలనేది మనకు పురాణాల కథల ద్వారా తెలుస్తుందండి. ఎందుకంటే మన ధర్మము, మన సనాతన ధర్మాన్ని పాటించడమే మనకు లక్ష్మి కలుగుతుంది. కానీ మనం ధర్మాన్ని పాటించడం లేదు. ఇప్పుడు ఆధునికత పేరుతోని మారిపోయింది కాలం అన్నట్టు మన భావనలు మార్చుకున్నాం. కాలం ఎప్పుడూ అలాగే నడుస్తూ ఉంటుందండి. నాటి కాలం నుండి నేటి కాలం వరకు పోయిన కాలం తిరిగి రాదు, అంతే గడియారం నడుస్తుంది. కానీ మార్పు అనేది వచ్చింది మన మనసులలో. మనము ఏవైతే అవసరమైనయో వాటిని వదిలేస్తున్నామో, అనవసరమైన వాటిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టే మనకు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఏదో అనుకుంటామండి, ఎక్కడికో పోయి ఏదో చేద్దాం అనుకుంటాము, నలుగురితోని కలిసి హాయిగా. మనం అనుకున్నది అక్కడ లేక ఇంకెవరో ఏదో చేస్తే దానికి మనము ఆకర్షితులమై ఆ పని చేసిస్తాం. అంటే మనము ఒకటి చేద్దాం అనుకొని ఇంకోటి చేసేసినాం. అది మనకు అవసరమా లేదా అనే దాన్ని మనం పక్కకు పెట్టేసాం. అంటే మనకు అవసరం ఉన్న పని చేస్తే కదా మనకు లాభం. మరి మనకు అవసరం లేదు, ఎప్పుడో అందరూ చేస్తున్నారు మనము చేద్దాము అంటే అది మనకు నిరుపయోగం అవుతుంది. కానీ దాన్ని మనము ఒప్పుకోము. ఆ విధంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటామన్నమాట. అయితే అవన్నీ పక్కకు పెట్టేసి ఇప్పుడు మరి లక్ష్మి మన ఇంటికి వచ్చి స్థిరంగా ఉండి మనకు ఆదాయాన్ని, అధిక ఇబ్బందులు తొలగించాలి, ఆదాయం కలిగించాలి అని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా అందరూ చివరి వరకు వినండి, స్కిప్ చేయకుండా. మంచిగా షేర్ చేయండి. ఎవరికన్నా ఇలాంటి మంచి వీడియోలు షేర్ చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆనందం కలిగి మనం కటాక్షిస్తుందన్నమాట. మంచి విషయాలు ఎప్పుడు పంచితే ఆనందం రెట్టింపు అవుతుంది. మనకేదన్నా ఇప్పుడు ఏదన్నా గెలిచామనుకోండి, చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా అది ఎప్పుడెప్పుడు అందరికీ చెప్పాలా, అందరూ అబ్బా ఎంత బాగా వచ్చిందని మెచ్చుకోవాలి అని ఆరాటం ఉంటుంది కదా. దాంతో వాళ్లకు ఆనందం రెట్టింపు అవుతుంది. మన ఇంట్లో పిల్లోడు పాస్ అయ్యాడు అంటే అందరికీ చెప్తే అందరు మెచ్చుకుంటుంటే మనం ఆనందపడతాం కదా. అంటే పంచడం వల్ల ఆనందం రెట్టింపు అవుతుంది కానీ తగ్గదు. అమ్మవారు కూడా అలా అందరికీ మనం చెప్తూ ఉంటే సంతోషిస్తుంది. మనకు ఈ కథ చక్కగా వరలక్ష్మి కథలో, వ్రత కథలో కూడా ఉంటుంది కదా, చారుమతి అందరికీ చెప్తుంది. అట్లా మంచి విషయాన్ని మనం అందరికీ షేర్ చేయాలి. తర్వాత దీనివల్ల మనకేం నష్టం లేదు కదా, మనమేం పైసలు పెట్టట్లేదు, ఏం లేదు కదా. మనకు మంచి ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు వాళ్ళకి షేర్ చేయడం. తర్వాత అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మనము ఒక నామాన్ని రాయాలండి. ఇప్పుడు లక్ష్మీదేవి కథ, లక్ష్మీదేవికి అనుగ్రహం కావాలన్నప్పుడు ఓం మహాలక్ష్మీదేవి నమః, లేకుంటే ఏదైనా నామం మీకు ఏది ఇష్టం ఉంటే ఆ నామాన్ని రాయడం వల్ల ఏమవుతుంది అంటే మనము లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టు. కాబట్టి అలా రాయాలి. తర్వాత
మరి సబ్స్క్రైబ్ చేయకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇదేం లాభం అండి అంటారా? నాకు లాభం అండి, నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మరి నేను సంతోషంతో ఇంకా మంచి మంచి వీడియోలు చేసి ఇస్తాను మీకు. అప్పుడు మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మరి నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ నా వీడియోని చూసి అందరికీ షేర్ చేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇప్పుడు కథలోకి వెళ్దాము. మరి లక్ష్మీదేవి రావాలంటే ఏం చేయాలనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక రాజ్యం, ఆ రాజ్యానికి ఒక రాజు. ఆ రాజు రోజు ఏం చేస్తాడు అంటే మంత్రి రాజు ఇద్దరూ కలిసి మారు వేషాలు వేసుకొని రాజ్యంలో తిరుగుతూ ఉంటారట. ఎలా ఉంది రాజ్యము అని తెలుసుకుంటూ ఉంటారనమాట. అయితే ఒకరోజు ఈ విధంగానే రాజు మంత్రి మారువేషాలు వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు ఒక బందిపోటు గుంపు వచ్చిందట, వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటే వీళ్ళు కూడా మంచి యోధులే ఉంటారు కాబట్టి వీళ్ళు ప్రతిఘటిస్తూ ఉన్నారు వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉన్నారన్నమాట. మరి అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అనే ఒక వ్యక్తి వీళ్ళని చూసిండు. వీళ్ళు అలా ప్రతిఘటిస్తూ ఉంటే వచ్చేసి సడన్గా చక్కగా వాళ్ళను ప్రతిఘటించడంలో వీళ్ళకు సాయం చేసిండు. అలా చేయడం వల్ల వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు పారిపోయిన తర్వాత ఆ మారువేషంలో ఉన్న రాజు ఈ రుద్రసేనుని చూసి చాలా ఆనందపడి మెచ్చుకొని ఏమడిగాడంటే, నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో అన్నాడట. రాజులు కదా, ఏదో థ్యాంక్స్ చెప్పడం అట్లాంటివి ఉండవు. మెచ్చుకున్నారు, అభినందించారు. చక్కగా అభినందించి మరి ఏం బహుమానం కావాలని అడిగారు. అడిగితే రుద్రసేనుడు ఏమన్నాడంటే, తమరు ఆపదలో ఉంటే కాపాడాను కానీ ఏదో ఆశించి మాత్రం నేను ఈ పని చేయలేదండి. మానవత్వంతో మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారని మీకు సాయం చేశాను అంతే అని ఒక వీరుడిలా మాట్లాడిండు. దానికి రాజుకి ఇంకా సంతోషమైంది. ఎవరైనా కూడా మనకేం లాభం అని ఆలోచిస్తారు కదా. మంచిగా మరి రాజు అంతటి వాడు బహుమానం ఇస్తా అంటే ఎవరైనా కోరుకోవచ్చు కదా చక్కగా. కానీ ఈయన మాత్రం ఆ విధంగా అనలేదు. చూడండి, అంటే పరోపకారం చేసిండు, ఏమీ ఆశించకుండా చేసిండు. అయితే అప్పుడు రాజు ఏమన్నాడట అంటే, సరే ఇప్పుడు అవసరం లేకున్నా ఎప్పుడైనా నీకు ఏదైనా అవసరం అయితే సాయం కావాలంటే నన్ను అడుగు, నేను తప్పకుండా చేసి పెడతా అని చెప్పి వెళ్ళిపోయిందట. చూడండి, ఇక్కడ వాదనలు లేవు, ఆర్గ్యుమెంట్ లేదు. ఏదో ఒకటి తీసుకో అని అనడం కానీ అట్లా రాజు చేయలేదు. ఎప్పుడైనా మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు మనకు అవసరం ఉన్నది, వాళ్ళకు అవసరం ఉన్నది మనం చేయగలిగినప్పుడు. అంతేగాని అనవసరమైనది వాళ్ళకి ఇష్టం లేకుండా చేసి మనం ఏదో చేసినాము ఇచ్చినాము అని మాట్లాడకూడదు. ఇది విషయం తెలుసుకోవాలన్నమాట. అయితే అలా రాజు మంత్రి వెళ్ళిపోయాను, ఈయన కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయన భార్య శాంతిశీల, ఆమె పేరు. ఈ రుద్రసేనుడు అక్కడ జరిగిన విషయం అంతా కూడా శాంతిశీలకు చక్కగా వివరించి చెప్పిండు. ఈమె ఇలా జరిగింది, నేను వచ్చేటప్పుడు రాజు మంత్రి ఉన్నారు, వాళ్ళ బందిపోటు వాళ్ళు ప్రతిఘటిస్తూ ఉంటే గొడవ జరుగుతూ ఉంటే నేను వాళ్ళకు సాయం చేశాను. మరి ఆ రాజుగారేమో ఇలా చెప్పిండ్రు అని చెప్పిండు. ఎప్పుడైతే ఇది చెప్పిండో అప్పుడు ఆయన భార్యకు ఒక విషయం గుర్తొచ్చిందట. ఈ రుద్రసేనుడు చెప్పింది కాగానే, అంటే ఆడవాళ్ళ మైండ్ ఎంత షార్ప్గా పనిచేస్తుంది చూడండి. అప్పుడు ఏంటిదట అంటే, ఈమె కొద్ది రోజుల క్రితము ఈమె కట్టెల కానీ అడవిలోకి వెళ్ళిందట. ఆమె మనసులో ఉండే కానీ అప్పుడు రుద్రసేనుడికి చెప్పలేదు, ఇప్పుడు చెప్తుంది అనమాట. ఓ రోజు కట్టెలకనే అడవికి వెళ్ళింది. ఆ రోజుల్లో కట్టెల పొయ్యలు కదా, కట్టెల పుల్లలు తెచ్చుకునేవాళ్ళు. అట్లా ఈమె కూడా వెళ్ళిందట.
వెళ్ళి అక్కడ కట్టెలు తీసుకుంటూ ఉంటే ఒక మునీశ్వరుడు ఎదురు పడ్డాడట ఆమె. అయితే ఆమె నమస్కరించింది ఆ మునీశ్వరుడికి. నమస్కరిస్తే ఆమె మొహం చూసి, వాళ్ళు త్రికాలజ్ఞులు కదండి మునులు అంటే, కాబట్టి తల్లి ఒక విషయం చెప్తాను, శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు ఎవరింట్లోనూ దీపం లేకుండా ఉన్నప్పుడు నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక ఒక నల్లని వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ బయటకు, నేను ఈ చీకటిని, ఈ వెలుతురును భరించలేను అని చీకట్లోకి వెళ్తాను అంటూ ఉంటుంది. అయితే నువ్వు అప్పుడు వెళ్ళనీయకు. అలాగే పట్టు పీతాంబరాలు కట్టుకొని నగలు ధరించి ఆమె ఒక స్త్రీ ఏమో ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఆ ప్రయత్నించే ఆమెనేమో లోపలికి వస్తా అంటూ ఉంటుంది. నువ్వు మధ్యలో కూర్చున్నావు కదా, ఈ నల్లని స్త్రీకి ఆమెకు కూడా నువ్వు లోపలికి వస్తే నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళకూడదు అని ఆమెకు చెప్పు. పైతాంబరాలు ధరించిన ఆమెకు, ఈ నల్లని బట్టలు ధరించిన ఆమెకేమో నువ్వు బయటకు వెళ్ళిన ఒకసారి అంటే మళ్ళీ మా ఇంట్లోకి రావద్దు అని, రావడానికి వీలు లేదు అని నువ్వు చెప్పు. ఆ విధంగా చెప్తే నీవు ధనవంతురాలివైతావు అని చెప్పిండట. అప్పుడు ఆమె సరే అని విన్నది. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? ఊరంతా ఎవరు లైట్లు వెలిగించకుండా ఉంటారా? ఉండరు. ఎవరింట్లో వాళ్ళు దీపాలు పెట్టుకుంటారు. మరి అట్లాంటి రోజు ఎలా సంభవిస్తుంది అని ఈమె ఆలోచించి ఇక నోరు మూసుకొని ఉన్నదట. ఇక అది అయ్యే పని కాదులే అని. ఎప్పుడైతే ఈ రుద్రసేనుడు ఈ విషయం చెప్పిండో వెంటనే ఆమెకు ఒక ఆలోచన వచ్చి, మనం రాజుగారి దగ్గరికి వెళ్దాము, ఈ మాట అడుగుదాము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిండట. వెళ్ళి మేము పలానా వాళ్ళమండి, ఇట్లా రుద్రసేన అని చెప్పగానే రాజు సంతోషించి లోపలికి ఆహ్వానించిండట. అప్పుడు ఈ శాంతిశీల చెప్పిందట రాజుకు, నువ్వు ఈ విధంగా చేస్తే ఐశ్వర్యవంతురాలు అవుతావు అని ఆ మునీశ్వరుడు చెప్పిండు. అందుకని మీరు శుక్రవారం సాయంత్రం పూట ఎవరింట్లో దీపాలు వెలిగించవద్దు అని మీరు చాటింపు చేయాలి అని చెప్పిందట ఆమె. చెప్తే రాజు కదండి, రాజు శాసనము, రాజు చెప్పినాక వినకుంటే దండన. కాబట్టి అందరూ ఎవరు కూడా చిమ్మ చీకట్లో ఉన్నారట అందరూ శుక్రవారం సాయంత్రం పూట. అయితే అట్లా ఉండంగానే ఏమైంది, ఈమె దీపం వెలిగించింది, మంచిగా వెలిగించి ఆ గడప మీద కూర్చుందట. గడపకు అటు ఇటు మధ్యలో కూర్చొని ఉండగానే లోపల నుండి, ఇంట్లో నుండి నల్ల వస్త్రాలు కట్టుకొని ఒక స్త్రీ వచ్చిందట. వచ్చి బయటికి వెళ్తాను అంటే, వెళ్తే నువ్వు మళ్ళీ తిరిగి రావద్దు అని చెప్పమన్నాడు కదా, ఆ విధంగా చెప్పిందట. చెప్తే ఇంతలో పీతాంబరాలు కట్టుకొని దగదగా మెరిసిపోయే ఆభరణంతో ఒక స్త్రీ వచ్చిందట వెనుక నుండి. ఇంట్లోకి వస్తాను అంటే నువ్వు రావడానికి వీలు లేదు, నువ్వు ఒక్కసారి ఇంట్లోకి వచ్చినావు అని అంటే నిన్ను మళ్ళీ బయటకు పోనీయ నేను అని చెప్పిందట. ఈమెనేమో లోపలికి రానియా అని చెప్పింది, ఆమెనేమో బయటకి వెళ్ళనియా అని చెప్పింది. చెప్తే సరే అమ్మా, నేను ఇక్కడ చీకటిని భరించలేకుండా ఉన్నా, నన్ను ముందు లోపలికి పోనీ అన్నదట ఆమె. మరి లోపల ఉన్న స్త్రీ ఏమో ఈ వెలుతురు భరించలేకుండా ఉన్నా, నన్ను ముందు బయటకు పోనీ అన్నదట. అనగానే ఇక ఈమె సరే వెళ్ళండి, మళ్ళీ ఇంకోసారి అయితే నువ్వు లోపలికి రావద్దు, ఈమె బయటికి పోవద్దు అని వాళ్ళతోని తను ఆ నిబంధన తెలిపి అవకాశం ఇచ్చిందట. అప్పుడు ఇంకేముందండి, లక్ష్మీదేవి లోపలికి వచ్చింది, జ్యేష్ఠాదేవి బయటకు, దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయింది. ఇంకా రావద్దు కదా, ఈ లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి. అలా అప్పుడు ఆమె ఐశ్వర్యవంతురాలైందట.
చక్కగా ధన కనక వస్తు వాహనాలతో ఇల్లు అంతా ప్రకాశిస్తూ ఉన్నదట ఆమె ఇల్లు. ఆ విధంగా జరిగిన తర్వాత ఈమె ఆలోచించుకున్నది, అయ్యో మరి నేను దీపం పెట్టి నేను ఐశ్వర్యవంతురాలనైనా, కానీ రాజు చాటింపు చేయడం వల్ల అందరూ దీపాలు పెట్టుకోక వాళ్ళందరూ పాపం చీకట్లో ఉండి బాధలు పడ్డారు కదా అని ఆమెకు కొంచెం బాధ అనిపించిందట. బాధ అనిపించి ఏం చేసింది, లక్ష్మీదేవిని ప్రార్థించిందట. ఇట్లా అందరికీ ఇబ్బంది కలిగించాను కదా తల్లి, మరి నువ్వు నా ఇంటికి వచ్చినట్టే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి, వాళ్ళకు కూడా అవసరమే ధనము కాబట్టి అని కోరిందట. అప్పుడు ఆమె మంచితనాన్ని, అంటే ఇతరుల మంచిని కోరే గుణం ఉంది ఆమె దగ్గర. ఆ గుణానికి ఈమెకు సంతోషం వేసి లక్ష్మీదేవి ఈ విధంగా వరం ఇచ్చిందట. ఏమని అంటే, రోజు సంధ్యాదీపం వెలిగించాలి. అందరిళ్ళల్లో ఎవరైతే సంధ్యాదీపం వెలిగిస్తారో, కనీసం శుక్రవారం నాడైనా సంధ్యాదీపం ఎవరు వెలిగిస్తారో వాళ్ళ ఇంటికి నేను వెళ్తాను, వాళ్ళ ఇంట్లో ఉంటాను అని తెలియజేసిందట. అప్పుడు ఈమె చాలా సంతోషపడ్డది. అంటే ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, మనకు సంధ్యాదీపం వెలిగించడము, ఇప్పుడంటే స్విచ్లు వేయగానే లైట్లు వచ్చేస్తున్నాయి కాబట్టి లైట్లు ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ మన శాస్త్ర ప్రకారము నూనె దీపాన్ని దీపంగా మనం భావిస్తామన్నమాట. అంటే కనీసం శుక్రవారం రోజు సాయంత్రం పూట ప్రదోష వేళలో ఇంటి ముందర తులసి చెట్టు దగ్గర ఒక దీపము, తర్వాత ఇంట్లో పెరుమాళ్ళ దగ్గర ఒక దీపము తప్పకుండా వెలిగించడం అనేది మనకు ఆచారంగా ఉందండి. అయితే ఈ సంధ్యాదీపం అనేది రోజు వెలిగించాలి, శుక్రవారము తప్పకుండా వెలిగించాలి. ఒకవేళ వీలవుతుంది కాదు, మన ఉద్యోగాల వల్ల బయటకు వెళ్తాము, వచ్చేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి మనం వెలిగించలేకపోవచ్చు, ఊర్లో ఉండకపోవచ్చు, ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి కనీసం శుక్రవారం నాడైనా వెలిగిస్తే నేను ఆ ఇంటికి వెళ్తాను అని లక్ష్మీదేవి వాగ్దానం చేసింది. కాబట్టి మనందరం కూడా చక్కగా ప్రదోష వేళలో దీపాన్ని వెలిగించి, ఏమి ఒక శ్లోకం ఉంటుందండి, అది కూడా చదువుకోవాలి. ఏంటి ఆ శ్లోకం అంటే, శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపదం మమ శత్రు వినాశనం సాయజ్యోతి నమోస్తుతే. ఎంత మంచి శ్లోకం అండి. శుభం భవతు కళ్యాణి, ఓ కళ్యాణి మాకు శుభాలనివ్వు, ఆరోగ్యం ధన సంపదం ఆరోగ్యాన్నివ్వు, సంపదలు ఇవ్వు, ధనాన్ని ఇవ్వు. సంపదలు అంటే ఏవైనా కావచ్చు, డబ్బే కాదు, ధనము అంటే డబ్బు. మరి మమ శత్రు వినాశనము, నాకు ఉన్న శత్రువులు, మనలో కోపం ఉంటే అదొక శత్రువు, అహంకారం ఉంటే అదొక శత్రువు, మనకి ఇంటి పక్కన వాళ్ళు దిష్టి పెట్టేటోళ్ళు ఉంటే వాళ్ళు శత్రువులు, మానవ రూపంలో ఉన్న పక్కన ఉన్న శత్రువులు ఉంటారు, మన లోపల కూడా అంతర్గతంగా చీటికి మాటికి కోపాలు వచ్చే శత్రువులు అవి ఉన్నా కూడా మనము లక్ష్మీదేవిని కోల్పోతాం. కాబట్టి అవన్నిటినీ నశింపజేయి. ఇంకా చిన్న శ్లోకం అండి, ఎంత ఈజీగా ఉంది. ఆ దీపం వెలిగించి రోజు సాయంత్రం ఈ శ్లోకాన్ని పఠించి ఆ దీపానికి నమస్కరించుకొని కాస్త దీపం మాణిక్యం కింద ఒక ప్లేట్ పెడతాం కదా, అందులో కొంచెం పువ్వు ఉంటే పువ్వు, కాస్త చక్కెర వేసి ఒక అగరబత్తి వెలిగించి దానికి ధూపం ఇస్తే, అంటే మనం జ్యోతి స్వరూపము మన భగవంతుడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు, వెలుతురుని ఇచ్చేవాడు, ఆర్పేవాడు కాదు. కాబట్టి మనం ఏది చేసినా ఫస్ట్ దీపాన్ని వెలిగిస్తాం. అంత ప్రాముఖ్యత అండి సాయంత్రం దీపం వెలిగించడం అన్నది. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా చక్కగా దీపాన్ని వెలిగించండి, ఈ శ్లోకాన్ని పఠించండి. ఆ అమ్మవారిని కటాక్షం తప్పకుండా అందరూ పొందాలి. అందరి ఇళ్లల్లో అమ్మవారు స్థిరంగా ఉండి చక్కగా సుఖశాంతులతో ఉండాలని కోరుతూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.